హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఇవాళ విజయనగరం హిల్ టాప్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ చేస్తే జర్నీ వచ్చేసరికి మా ఇంటి నుండి స్టార్ట్ చేసా. వేర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ మై హోమ్ టు విజయనగరం ఈజ్ అప్రాక్సిమేట్లీ 80 కిలోమీటర్. మా ఇంటి నుండి విజయనగరంకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ గంటన్నర పట్టింది. మార్నింగ్ 5 స్టార్ట్ అయితే 7 కల్లా చేరుకున్నాం. ఇక విజయనగరాన్ని చూస్తే ఏముంది బ్రో, మీకు తెలిసిందే కదా, విజయనగరం ఏ బ్లెండ్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్స్. ఇక అలా సిటీ వ్యూస్ చూసుకుంటూ నా మెయిన్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం, విచ్ ఈస్ 15 కిలోమీటర్ అవే ఫ్రమ్ విజయనగరం. ఇక హాఫ్ అన్ అవర్ రైడ్ కొట్టాక మనం చేరుకున్నాం రామతీర్థం అని చిన్న ఊరు. ఊరు లోపల వెళ్ళిన వెంటనే మనకి కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే కనిపిస్తాయి. స్టెప్స్ వెళ్ళి దారి ఊరి చుట్టూ అడవి మొక్కలే. అవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఐ థింక్ నేను రాంగ్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎనీవే లెట్స్ క్యారీ ఆన్. పురాతన కాలంలో జైనులు అండ్ బుద్ధిస్టులు ఇలా ఎత్తెత్తు ప్రాంతాల్లో ఉండేవారు. ఇలా ఉండడం వలన వారు ఇన్వేడర్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ పైన బాగా దృష్టి పెట్టగలరు. అండ్ ఈ రామతీర్థం కూడా ఇంచుమించు ఆ టైంలోదే, ఐ థింక్ అరౌండ్ 300 to 400 BC. అండ్ నాకు ఈ బ్యాగ్ వేసుకొని ఎక్కుతుంటే చుక్కలు కనబడుతున్నాయి భయ్యా, లిటరల్లీ నిజం చెప్తున్నా. అప్రాక్సిమేట్లీ 200 స్టెప్లు ఎక్కిన తర్వాత ఒక వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి విజయనగరం చూస్తుంటే ఉంటుంది బ్రో, వేరే లెవెల్, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ ప్లేస్ మీరు చూసినట్లుంటే ఇది ఒక యాన్షియన్ ఇండియన్ షెల్టర్. నేను ఇందాక చెప్పాను కదా, జైన్లు అండ్ బుద్ధిస్టులు ఇలాంటి టాప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారని, అదే ఇది. చూసారా ఎంత పాతగా ఉందో. ఇది చూసారా, మేబీ ఇది వంట వండే ప్లేస్ ఏమో. అప్పట్లో ఇలాగే షెల్టర్స్లోని ఇటుకల మధ్యలోని వంటలో ఉండేవారు. అక్కడి నుంచి చూసినప్పటికే అంత బాగుంటే ఇంక టాప్కి వెళ్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి మళ్ళీ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ అయింది. వావ్, వాట్ ఏ మిరాకల్, ఏ క్యాక్టస్ ఆన్ రాక్. వెరీ ఇంట్రెస్టింగ్. నాట్ ఓన్లీ క్యాక్టస్ బట్ ఆల్సో ట్రీస్ టూ. ఇది ఎక్కడ మిరాకల్ రా మావా. రాక్ ఏరియా చూసారా ఎలా ఉందో, జారుతే ఇంకంతే డైరెక్ట్గా రాముడి దగ్గరికి. ఇంకా కొండపైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఉంటుంది మామ, సూపర్, అసలు మాటలు రావడం లేదు. ఆసమ్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా ఫోటో షూట్లకి లేదంటే ఎవరైనా వెడ్డింగ్ షూట్లకి వస్తే ఈ ప్లేస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ రాక్ ఎడ్జ్ నుంచి విలేజ్ ప్లస్ మౌంటైన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు బ్రో. యాక్చువల్లీ ఈ కొండ ఎక్కడానికి రూట్ ఇంకొకటి. అండ్ ఆ సైడ్ మెయిన్ టెంపుల్ అన్నమాట, మన రామతీర్థం అండ్ ఫేమస్ పాండ్ కూడా ఉంటుంది. బట్ నాకు ఐడియా లేకపోవడం వలన నేను అది కవర్ చేయలేకపోయాను. బట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ సీతమ్మ దేవి ఆనవాళ్ళు అయితే కవర్ చేశారు.
నెక్స్ట్ టైం ఈ కొండకి రెండో సైడ్ అండ్ దాని హిస్టరీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో ప్రస్తుతానికైతే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ రామ్తేడ్తో అయితే కవర్ అయింది ఈ వీడియోలోని. సో దిస్ ఈజ్ మై సోలో రైడ్ జర్నీ. ఇంకా మళ్ళీ కలుద్దాం బ్రో, ఇంకేముంది, బాయ్.